Hi viewers, welcome to AS Media. ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. దీంతో ప్రముఖ రాజకీయ నాయకులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అంతేకాదు తమ ఆస్తులు, అప్పుల చిట్టాను కూడా ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ సోదరి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా షర్మిల తన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. గతంలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో షర్మిల ఆస్తులు ఎప్పుడూ ప్రకటించలేదు. దీంతో ఆమెకు ఎంత ఆస్తి ఉంది ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు. తొలిసారి షర్మిల ఆస్తుల చిట్టాను తెలపడంతో ఇప్పుడంతా దాని గురించే చర్చించుకుంటున్నారు. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఆమె తన అన్న జగన్ వద్ద పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు షర్మిల మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారారు. నామినేషన్ సందర్భంలో దాఖలు చేసిన అఫిడవిట్లో షర్మిల తన మొత్తం ఆస్తుల విలువ 182.82 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఇందులో చరాస్తులు 123.26 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. ఆమె భర్త అనిల్ కుమార్ 45 కోట్ల రూపాయలు చరాస్తులను కలిగి ఉన్నారని తెలిపారు. అలాగే ఆమె స్థిరాస్తులు 9.29 కోట్ల రూపాయలుగా తెలిపారు. భర్తకు 4.05 కోట్ల రూపాయలు స్థిరాస్తులు ఉన్నాయి. షర్మిల వద్ద 3.69 కోట్ల రూపాయలు విలువైన బంగారం, 4.61 కోట్ల విలువ చేసే జెమ్ స్టోన్స్ ఆభరణాలు ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు తన అన్న జగన్ వద్ద 82.58 కోట్ల రూపాయలు, వదిన వైఎస్ భారతి వద్ద 19.56 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే ఆమెపై 8 కేసులు ఉన్నాయని తెలిపారు. షర్మిలకు ఏడాదికి ఆదాయం 97.14 లక్షల రూపాయలు వస్తుందని అఫిడవిట్లో తెలిపారు. అలాగే ఆమె భర్త అనిల్ కుమార్ ఆదాయం కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమేనని షర్మిల తెలిపారు. దీంతో ఇప్పుడు జగన్ దగ్గర షర్మిల అన్ని కోట్లు అప్పు ఎందుకు తీసుకున్నారు అని అంతా ఆలోచనలో పడ్డారు. వదిన భారతి వద్ద కూడా షర్మిల అప్పు చేశారా అని జనం చర్చించుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.